powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో రాబోయే నెక్స్ట్ టీమ్ జబర్దస్త్ వల్ల అబ్బాయిలందరికీ అమ్మాయిలుగా మారాలని పిచ్చి వచ్చింది. ఈ పిచ్చి రచ్చ రవి కొడుక్కి కూడా వచ్చింది. లెట్స్ కాల్ అపాన్ రచ్చ రవి and his team. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. దుబాయ్ నుంచి మా ఆయన రాసిన ఉత్తరం. ఈ రోజు మా ఆయన దుబాయ్ నుంచి వస్తున్నారట. అమ్మో నాకెంత ఆనందంగా ఉందో. నేను చాలా ఎక్సైటింగ్ అయిపోతున్నాను అనమాట. లక్ష్మి చాలా జాగ్రత్త, అసలే మా ఆయన చాలా మంచివాడు కూడా కాదు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. నా జన్మ భూమి భూమి భూమి, నా జన్మ భూమి భూమి. ఎన్ని సంవత్సరాలైందో నా భూమిని ముద్దాడి. ఇక్కడ ముద్దాడినా, ఇప్పుడు అక్కడ ముద్దాడతా. ఏమే గీత? ఎవరండి? సేల్స్ బాయ్ అయితే పైకి వెళ్ళండి, అడుక్కున్న వాడైతే గంట కూర్చోండి. ఓ పిచ్చితానా, నీ మొగుడు నచ్చానే? ఇలానే నా మొగుడని చెప్పి మొన్న బయటికి రా అన్నాడు. మొగుడు వచ్చాడు కదా, నా ఆశతో దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంటే ఏప్రిల్ ఫుల్ అన్నాడు. అసలు నిజమైన నా భర్త అయితే మన ఫ్యామిలీ సాంగ్ పాడు, నేను బయటకు వచ్చేస్తా. అవునా? జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే, రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. 10 సంవత్సరాలైనా నీ ఊపు తగ్గలే. నేను చూడు దుబాయ్ నుంచి ఏం తెచ్చాను. ఏంటండి ఇంతకవి? ఇంత డబ్బులు? డబ్బులు బయట ఉంటే అందరు ఎత్తుకెళ్తారు. ఓ పని చేయండి, లాకుల్లో దాచిపెడతాయి. నేను సంపాదించిన సంపద నాతోనే ఉండాలి, అది నా పిచ్చి. అవునా? మీరు పక్కనుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. నాకు అదో పిచ్చి. ఇదిగో దుబాయ్కి వెళ్ళేటప్పుడు నీ చేతిలో పెట్టిపోయినా ఏం చేసావు? ఇటండి కూర్చోండి, ప్రశాంతంగా లెక్కలు చెప్తాను. చెప్పు. మీరు వెళ్ళేటప్పుడు నాకు 1 కిలో బంగారం ఇచ్చారు కదా, ఆ బంగారాన్ని వేరే వాళ్ళతో కలిపి 3 కిలోల బంగారం చేశా. ఇంకేం చేసావు? మీరు వెళ్ళేటప్పుడు నాకు 1 ఎకరం భూమి ఇచ్చారు కదా, అది వేరే వాళ్ళ చేతిలో పెట్టి 3 ఎకరాల భూమిని చేశా. భలే చేసావు. మీరు వెళ్ళేటప్పుడు నాకు అబ్బాయిని ఇచ్చారు కదా, అది కూడా వేరే వాళ్ళ చేతిలో. డైలాగ్ మిస్టేక్ చేశాను, ఏం పొరపట్లేదు. రాక రాక అంత దూరం నుంచి వస్తే నేను ఇంత కష్టాలు పెడుతున్నానా మా ఆయన్ని? అబ్బాయి అబ్బాయి అంటే గుర్తు కదా, మన వంశోద్ధారకుడు ఏడి? మన వంశోద్ధారకుడు చాలా ప్రయోజకుడయ్యాడండి. వాడిని ఒక పెద్ద జాకీని తయారు చేశా. ఏంటి జాకీ? జాకీ ఏంటో పని పిలిస్తే తెలుస్తుంది. అంతే చూడండి. ఏరా నాన్న, నాన్న వచ్చాడు, బయటికి రా నాన్న. ఏ డాడీ మమ్మీ? ఎన్నిసార్లు చెప్పాను రా, ఇలా రోజు అడిగితే నేనే. ఏమీ లేదు, మన వజ్రంలో ఉన్న దుబాయ్ నుంచి వచ్చాడు. రా రా. మమ్మీ డాడీని చూడాలా? నువ్వు బొంగరు తల్లి, ఈ పద్ధతి ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నా? పరాయి డాడీ పర్లేదు చూడొచ్చు. చిచి, నాకు ఈ డాడీ నచ్చలేదు. రెగ్యులర్ గా వస్తాడే ఆ డాడీ నచ్చాడు. ఏమీ లేదండి, నాన్నెలా ఉంటాడు అంటే ఫోటోలో చూపించి, అయ్యో లేదు ఈయన కరెక్ట్ క్లోజ్ లో చూడు, అదే పొట్ట అదే. ఈ డాడీ డాడీ, హౌ ఇస్ మై బ్యాంగిల్స్? నా ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి డాడీ. ఏంటి గాజులు వైడలు అది చూపెడుతున్నాడు? ఏమీ లేదండి, జస్ట్ ఫర్ చేంజింగ్ ఉంటుంది కదా అని ఇలా తయారయ్యాడు అంతే. ఏంటో తయారయ్యేది? మరి ఏంటో అవతారం ఏంటి? డాడీ ఈ లంగా చూడు, హౌ ఇస్ మై లంగా? ఇది లంగా జాకెట్లు చూపెడుతున్నాడంటే వాడు స్వయంగా తయారు చేసుకున్నాడు. వాడి హ్యాండ్ వర్క్. ఏంటి హ్యాండ్ వర్క్? అయినా వీడు ఇలా ఎలా తయారయ్యాడే? ఇటీవల జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో వస్తుంది కదా, అది చూడటం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి బొంగారు కొండ ఇలా తయారయ్యాడండి. ఇది కమర్షియల్ షో చూస్తే ఇలా తయారయ్యాడా? పిచ్చి ఒక్కడే కాదు, ఇది చూడండి. ఆ మధ్యలో అమ్మాయి ఉంది కదే. అయ్యో మీరు పొరపడ్డారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పొరపడిందండి. అసలు వీళ్ళందరికీ లీడర్ ఆమె. డాడీ మరి నాకు పెళ్లి చేయవా? ఒక అందమైన అమ్మాయిని చూసి. డాడీ నేను ఎలా కనబడుతున్నాను? ఆ టైప్ లా కనబడుతున్నానా? నేను ఆల్రెడీ దీపు అనే ఒక అందమైన అబ్బాయిని లవ్ చేస్తున్నాను డాడీ. నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయవా? అవునండి, మొన్న డేటింగ్ కూడా తీసుకెళ్ళండి, నన్ను రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళావు?
ఏమీ లేదు రమ్మన్నాడు కానీ నేను అనలేదండి. డాడీ అంటే దీపు గాడికి నేను అంటే ఇష్టం కదా, వాడు నన్ను బాగా చూసుకోవాలంటే వాడి కట్న కింద ఒక 5 లక్షలు ఇవ్వవా? కట్నం తీసుకెళ్తున్నావు, కట్నం తీసుకెళ్లి వాడికి ఇస్తా అంటావేంట్రా? ఏమిటండి అబ్బాయి మీరు అలా చేయి చేసుకుంటారు? మమ్మీ నేను దీపు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. నీకు డాడీ కావాలనుకుంటే ఇక్కడే ఉండు, దీపు గారు కావాలనుకుంటే నాతో రా. ఇగో వీని సెట్ చేసిన దీపు దగ్గరకు మీరు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. ఎవరి కోసం సంపాదించాను? అయ్యో. ఎందుకోసం సంపాదించాను? నా కోసమే కదండి. నీకోసం కాదే, వంశధార కోసం. వాడెవరు వంశోద్ధారకుడండి? నాకేం చేశావే నువ్వు? ఏమండి ఒక పని చేయండి, ఇంకేమన్నా నా చేతిలో పెడితే అది కూడా డబ్బులు చేసి ఇస్తానండి. చేసావుగా మనకి మీద ఒకటి కింద ఒకటి డబ్బులు. ఏమండి మీకు వంశోద్ధారకుడే ముఖ్యమా? అవును నిజం చెప్పండి, మీకు వంశోద్ధారకుడే ముఖ్యమా? అవును అవును అవును. అయితే నా మీద నమ్మకం ఉందా? ఉంది. ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? ఒట్టు. ఒక పని చేయండి, ఒక 10 సంవత్సరాలు మళ్ళీ దుబాయ్ వెళ్ళండి. ఈ గ్యాప్ లో మళ్ళీ వంశోద్ధారకుని తయారు చేసి రాగానే మీ చేతులు పెట్టండి. ఆ పని మీద ఉంటా. ఓకేనా? అమ్మో. నాకు వంశధారకుడు కావాలి. ఓకే. ఓకే ఇదిగో ఆ? ఖర్చులకి ఉంచుకో. అమ్మో. ఫ్రూట్స్ పాలు టైం కు తిరుగు తాగు. అమ్మో. నాకు వంశధారకుడు కావాలి. అవునా? ఆ. పక్కా ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏమంటావ్? ఏమంతే? ఏంటిది రోజా గారు? నాగబాబు గారిని అడుగుదాం. ఏం చేద్దాం సార్? పాపం మన అందమైన రష్మిని అబ్బాయిలంతా అమ్మాయి గట్టప్లేసి దాంట్లో పెట్టేసి అమ్మాయి కాదంటారు. ఓలే బాబు నేను ఫీల్ అవ్వకు, సారీ రేష్మి ఏం ఫీల్ అవ్వకు. నిజంగా వాళ్ళు పెట్టారు కానీ నిజంగా నీకు అబ్బాయిలే ఉంటాం. రవి కొంచెం తగ్గింది రవి స్కిట్, కొంచెం కొంచెం వర్కౌట్ చేయి. నెక్స్ట్ స్కిట్ బాగా చేయి. మీ పర్ఫార్మెన్స్ వైపు లోపం లేదు, మీ గెటప్ వైపు లోపం లేదు, కంటెంట్ లోనే ఏదో ఇంకా జోష్ లేదు. చేయరు నెక్స్ట్ వీక్. రోజా గారు కానీ పాపం దుబాయ్ నుంచి కష్టపడి అంత డబ్బు సంపాదించుకొచ్చాడు వారసుని చూద్దామని. ఇలాంటి వారసుని చూసి ఇంకా బతుకున్నాడంటే చాలా గొప్ప విషయం. సార్ చెప్పినట్టు మొత్తం బాగుంది కానీ పంచ్ డైలాగ్స్ ఉంటే కొంచెం నవ్వటానికి బాగుంటుంది అంతే. ఓకేనా?